పాల్గొన్న భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాల్సింది. నేను చెప్పిన విధంగా అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాగాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో బ్రహ్మాండ సంస్థానాధీశ్వరాయ శ్రీనివాసాయ నమో నమః. శుభోదయంగా భగవానుడు శ్రావణమాస శుక్రవారం నాడు తమ నిత్య తిరుకళ్యాణాన్ని ఆరంభిస్తూ బ్రహ్మాండ సంస్థానంలోని అద్భుతమైనటువంటి తన యొక్క కరుణాకటాక్ష విశేషంతో సమస్త భక్తులను కూడా ఆశీర్వదించి అనుగ్రహిస్తూ, అదిగో
నిత్య కళ్యాణాన్ని ఆరంభిస్తున్న మంగళకరమైన క్షణాలు. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాచలాధీశ్వరుడు అద్భుతమైనటువంటి రీతితో అదిగో ఘంటానాదాల మధ్య ఆరంభిస్తున్నారు కళ్యాణం. గోవింద సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిలనిగమేద్యోనస్థులో వెంకటేశః నిజచరణ సమర్చాసక్త భక్తౌ కరక్షి నివసతి కృతగే మే స్వాంగ్రిభక్తిర్మిదన్మన్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే దేంగరేకం స్మరామి శౌతస్మాత్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవదే వికనసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్థేజసా భగవతఃకర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానునితాం ప్రాణానాగమ్యాం. अस्यां श्रोतो शिवदाग्नगा भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थं वसुदेवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमद्गणाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासनः श्रीभूमिनीलासमेत श्रीश्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकार्थभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योङ्गकर्माङ्गं रक्षावधकर्माङ्गमुपासनाग्नौ आघाकर्माङ्गं माङ्गल्यर्धकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वोपकरणसिद्ध्यर्थं मृद्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावादनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये. अदङ्गं करकाराधनं करिष्ये. ओं धाराप्तसमानशेषो सरत्सरित्स परिपूरितेषु अपोभिघ्नं प्रतिपादयिष्ये. गृणोमिदत्ताकं सुरगं सर्मा इदमपस्यवा श्रोतमा शान्ता शान्तमा शुभा शुतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेत्या मेतितमा अमृता अमृतरसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिः. ओं एते शतं वरुणगे सहस्रं विघ्निका पाशा शताः पुरुत्रा तेभ्यर्विष्णुर्विश्वे देवा अमुञ्चन्दमरुतस्वस्य नरके पाञ्चभौतिकमवाहयामि जले वरुणमवाहयामि पशे समवाहयामि रक्तामृतमवाहयामि गदस्पतिमवाहयामि वरुणाग्रमः इदमासनं पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्परदवाहनं त्वमाग्नेयोगस्मादजामहेत्ता विश्वे सदात्तं मगितो न शम्भो विरदन्ते सुरदत्तां प्रैषामधीशोपदानामनादिः यामेशस्तां दरितां दधातु. पद्माकारमण्डले त्वं शक्सिरमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानपायनमवाहयामि तत्पत्नीं स्तोत्रवतीमवाहयामि वामे जगामवाहयामि विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. भगवद्गुणज्ञातः सुपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व वसुदप्रोक्षतम् अस्तु. प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः सां गिन्तघोराणि सां गिन्तपापाणि सां गिन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि सां गिन्तघोराणि सां गिन्तपापाणि सां गिन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि सां गिन्तघोराणि सां गिन्तपापाणि सां गिन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि तदे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति गतो अवतरिस्पसे इन्दस्य गज्जस्य तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपण्यवो जाग्रवाकं वस्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्नेभिः शृणुगामदेवा भद्रं पश्ये माक्षविजत्राः स्तरैरङ्गैः सुष्ठुवाकं सस्तनोभिर्विषेमदेवगितं घृदागुः उदमण्डसरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां
पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्य ह्रीरिषता गुर्गन्तोः अदिन्द्रक्षमधर्माता सविता सपुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिजरितं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेत बभुषं यदा वै सूर्य उदेति अत नक्षत्रं नगति यावत् सूर्यो गच्छेत् यत्र गण्यं पश्येत् तावत् कुर्वेत यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्या अस्यां भूतो श्रीनिवासः वैवाहिक महोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्यहं भवन्तो अब्रुवन्तो पुण्याङ्कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रुवन्तो पुण्याङ्कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रुवन्तो पुण्याङ्कर्मणोऽस्तु स्वस्ति न इन्द्र भद्रस्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पति ददातु प्राणानागम्य अस्यां भूतो श्रीनिवासः वैवाहिक महोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्यामस्ति भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यामस्ति भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यामस्ति भवन्तो भ्रवन्तो कर्मणे स्वस्ति रथ्यास्पहव्ये नमसो मसत्या मित्रं देवमितसेगन्नो अस्तु अनुराधा नविषा वर्धकन्तः वदञ्जीवेमसरदस्सवीराः प्राणानागम्य अस्यां भूतो श्रीनिवासः वैवाहिक महोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगिष्टामिवपवस्थान भोज्यसाधना आपो जनगता जनः पवमानस्वर्जनः पवित्रनिदर्शनिः यः पोता स पुनातमा पुणन्तमादेव जनाः पुणन्तमनबोधिका पुणन्त विश्व आगमः चतवेद पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण देवतीत्यत् अग्ने कृत्वा क्रतो कुम्भृणो यत्ते पवित्रमक्षुषे अग्नेविदमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुणति देव्याघात् यस्यै वक्वे स्तनवो वेदपृष्टा तगद्वाद्येषु वयज्ञस्यामतगौरहीनां वैश्वानरोऽसुभिर्मा पुनातो वातप्राणेणे शिरोमगोभूः ध्यावा पृथिवीपिकसापगोभिः ऋतावरे यज्ञे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वर्जिष्ठैर्देवन्नभिः आग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुनता येनापो दिव्यङ्गसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरद्येति त्रिभिस्सम्पृतकम्बसं सर्वकं सबूतमश्नाति सवितं मातरिष्वणा पवमानीर्यो वद्येति त्रिभिस्सम्पृतकम्बसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मदोदकं पवमानी स्वस्यगनि उदगाहि पयस्वती उजभिस्सम्पृतोरसः ब्राह्मणे शमृतकं मृतं पवमानीर्दिशन्तनः इमं लोकमदो अमं कामान् समर्दगन्तनः देवी देवैः समावृताः पवमानी स्वस्यगनि उदगाहि कृतस्तनः उजभिस्सम्पृतोरसः ब्राह्मणे शमृतकं मृतं येन देवा पवित्रेण आत्मानं पुणते सदा तेन सहस्रधारेण अवमान्यः पुणन्तु मां प्राजापत्यं पवित्रं यतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोभगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु नीति सगमा पुनातो सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमणाभिप्रातमां जतवेदामोज्जगन्त्या पुनातो तच्छम्यो रावणीमहे गातुं विज्ञाग गातुं विज्ञपतके दैवी शस्त्रस्त्रः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं षण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यां देवार्तजो मार्जगन्तां दक्षिणागां दिशिमाषां पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिग्रहा पशवो मार्जगन्तामुदीच्यां दिश्यापवोषधगो वनस्पतगो मार्जगन्तामूर्ध्वागां तद्यज्ञः संवत्सरो यज्ञपधर्मार्जगन्ताम् अधोधराधरैर्नागेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् मगतो मखीगानात्मा गुहागां निहितो सुजन्तोः तमकृतं पश्यत वेतशोको धातुप्रसादात् महिमानमीशं सप्त प्राणा प्रवन्ति तस्मात् सप्ताचिदस्समिदः सप्त जिह्वा सप्त किमे लोका यडुचरन्ति प्राणा गुहासगां निहिताः सप्त सप्त अतः समुद्रा गर्गश्च सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधगौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पाद्यं पुनरर्घ्यं पुनराचमनीयं समर्पयामि यदा सकं यथास्तनं प्रतिष्ठापयामि स्वपनार्थं क्षेमाय पुनरागमनागच।
ఓం నమో సప్తగిరిసుందరాయ నమో నమః. శ్రీవేంకటాద్రినిలయ కమలాకాముకప్పుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. చక్కగా వెంకటాద్రి నిలయుడు కమలాకాంతకు ఇష్టమైనటువంటి వరుడుగా తాను ఆమె హృదయాధినేతగా ప్రకాశించేటువంటి పరమపురుషుడు, గొప్పదైనటువంటి మంగళాలు శుభాలు కలిగించుగాక అంటూ పెద్దలు ఆశీర్వదిస్తూ ఉండగా, అదిగో శ్రేష్టమైనటువంటి తమ నిత్య కళ్యాణంలో భాగంగా జయా సూత్రవతి సమేతమైనటువంటి విశ్వక్సేన ఆరాధనతో కార్యాన్ని ఆరంభించి బ్రహ్మాది దేవతలందరినీ కూడా చక్కగా ఆహ్వానించారు. పాలికల మీద స్వర్ణ పుష్పాంకురారోపణ కార్య విశేషాన్ని చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నారు స్వామివారు. పెద్దలు మహాత్ములు సేవించినట్లుగా అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధౌరాతరక్షైకదీక్షే వినత వివిధ భూతౌరాతరక్షైకదీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. భగవద్ రామానుజాచార్య స్వామివారు కీర్తించినట్లుగా సమస్తమైనటువంటి ప్రాణులను రక్షించడమే తన యొక్క గొప్ప దీక్షగా సౌజన్య స్వరూపంతో ఎవరైతే నిర్ణయించుకొని నిర్వహిస్తూ ఉన్నారో, చాలా శ్రేష్టమైనటువంటి శృతి శిరస్సులైనటువంటి వేదముల యందు ప్రకాశిస్తున్నటువంటి పరబ్రహ్మస్వరూపుడుగా ఉన్నటువంటి శ్రీనివాస పరమపురుషుని యందు నా యొక్క విజ్ఞానరూపమైనటువంటి భక్తి రూపాన్ని నిరంతరం నిలిచి ఉండుగాక అని స్వామివారిని ప్రార్థిస్తూ సేవిస్తారు. అటువంటి స్వామిని చక్కగా పిలిచి తలచి కొలచి వారి ఆశీస్సులు విశ్వానికి అందిస్తుండగా, అదిగో స్వామి స్వర్ణ పుష్పాంకురారోపణాన్ని నిర్వహించారు. చక్కగా అద్భుతమైన ఘంటానాదాలతో తరువాత కార్య విశేషాన్ని ప్రతిసర బంధన పూజనమనేటువంటి ఆ రక్షాకంకణ పూజను నిర్వహిస్తున్నారు. దర్శించి వారి అనుగ్రహాన్ని పొందుదాం. కమలాకాంత గోవింద గోవింద. ప్రాణానాగమ్యాం అస్యాం శోభతో శ్రీ శ్రీనివాసనః వైవాహిక మహోత్సవకర్మాంగం రక్షాబంధన పూజాంచ కరిష్యే. ఓం షణ్ణోనిదత్తాం తపసోధికర్తాం స్వయంబులగ్రే మృతగే మృతాగాం. ఓం శేషమవాహయామి సహస్రశమవాహయామి అనంతమవాహయామి నాగరాజమవాహయామి. శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః పాద్యం సమర్పయామి, యజ్ఞం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి. శేషాగ్రమః గృహోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నామీతామస్వినా భగ స్వస్తి దేవేతిర్నర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తి జ్ఞావా పృథివీసు చేతునా స్వస్తగే వయోపురామహై సోమం స్వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తగే స్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యానుస్తగే వైస్మానరో వసురగ్నిస్వస్తగే దేవా అవంతృభువ స్వస్తగే స్వస్తినో రుద్రపాత్వం హాసః స్వస్తి మిత్రా వరుణా స్వస్తి పద్యే రేవతి స్వస్తి నగేంద్రశ్చాగ్నిస్తనోదితే కృతే స్వస్తి పంథామనుచరేమ సూర్యాచంద్రమసా ఆయుమా పునర్దతాగ్నతా జానతా సంగమే మహి స్వస్తగానం తార్క్షమనుష్ణే మద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సో బృహత్య సోణామివారుహేమ అం హోముచ మాంగిర సంగం చ స్వస్త్యాత్రేయం మనసా జతాక్షం ప్రగతవాణి శరణం ప్రపద్యే శృతం భాదే శుభగన్నో అస్తు శుభగం శుభం.
ఓం నమో భగవతే కళ్యాణపురుషాయ నమో నమః. చక్కగా భగవానుడు యజమాని స్థానం నుంచి శాస్త్ర మర్యాదను అనుసరించి విఖనసముని ప్రోక్తమైన విధానంతో తమ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆ కళ్యాణ పురుషుడు అద్భుతమైనటువంటి రీతితో అదిగో రక్షా కంకణ దేవతా పూజా విశేషాన్ని నిర్వహించారు. పెద్దలు నిరంతరం ఎవరిని స్తుతిస్తూ స్మరిస్తూ వారి అనుగ్రహాన్ని కోరుతుంటారో అటువంటి స్వామి అదిగో విశాలమైన స్వర్ణ సింహాసనం మీద స్వయంగా కొలువున్నటువంటి వారై చిరునవ్వులతో కార్య విశేషాన్ని నిర్వహిస్తున్న శుభ సందర్భం. పెద్దలు అంటారు కదా, నాణ్యం వదామి న శృణోమి న చింతయామి, నాణ్యం స్మరామి న భజామి న చాశ్రయామి, భక్త్యా త్వదీయ చరణాంబుజమంతరేణ శ్రీ శ్రీనివాస పురుషోత్తమ దేహి దాస్యం. నిరంతరం ఎవరినైతే తమ హృదయ పద్మాల్లో స్మరిస్తున్నాడో అటువంటి పరమాత్మను భగవంతుడే స్వయంగా తన మాటల్లో భగవద్గీతగా అన్నట్లుగా ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యాం. తనను నిర్గుణుడుగా ఉపాసిస్తే నిర్గుణుడుగా తనకు వారికి ఎటువంటి భేదం లేకుండా చూచే స్వామి, సవికల్ప దృష్టితో ఎవడైతే తనను పిలుస్తున్నాడో తలుస్తున్నాడో కొలుస్తున్నాడో వాడు కొలిచిన తలచిన రీతిగానే వాణ్ణి నేను చక్కగా అనుగ్రహిస్తానంటాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామి. ఎవడు నన్ను మా తండ్రి అని తల్లి అని లేదా మరొకటని పిలుస్తాడో తలుస్తాడో వాడికి తల్లిగా పిలిస్తే తల్లిగా, తండ్రిగా అంటే తండ్రిగా, బంధువు అంటే బంధువు, శత్రువు అంటే శత్రువుగా కూడా రాగలనని హిరణ్యకశిపుడు లాంటి వారి విషయాల్లో తాను స్వయంగా నిరూపించాడు. అందుకనే అవన్నీ మనస్సులో ఉంచుకొని కాబోలు అంటారు పెద్దలు. అక్కడ విశిష్టాద్వైత మత ప్రవర్తకులుగా పెద్దలు, అయ్యా మహానుభావ, నాణ్యం వదామి న శృణోమి న చింతయామి. నేను ఇంకా వేరే ఏమీ మాట్లాడను, వేరే మాటలేవి వినను, వేరే విశేషాలేవి కూడా నేను ఆలోచించను, వేరే ఇంకనేమీ కూడా గుర్తుకు తెచ్చుకోను, ఎవ్వరిని కూడా నేను ఆశ్రయించను. స్వామి, మీ యొక్క దివ్యమైనటువంటి పాదపద్మ ద్వంద్వ విశేషాన్ని నిరంతరం ఆశ్రయించి భజించి పూజించి చక్కగా నేను ఆశ్రయిస్తాను మీ దివ్యమైనటువంటి చరణారవింద ద్వంద్వాన్ని. కాబట్టే హే శ్రీనివాస పురుషోత్తమా, నాకు మీ యొక్క పాదద్వంద్వాన్ని ఆశ్రయించి పూజించేటువంటి దాసభక్తిని దాస్యభక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తారు. అటువంటి విధంగా అనేక రకాలుగా ఆయనను పిలిచి తలచి కొలచి జీవితాలు ధన్యం చేసుకున్నటువంటి మహాత్ములందరినీ కూడా చిరునవ్వులతో ఉద్ధరించేటువంటి ఆ పరంధాముడు అదిగో ఈనాడు ఇప్పుడు చక్కగా విశాలమైన స్వర్ణ సింహాసనం మీద ఆచార్యులు కైంకర్యపరులు అందించినటువంటి శ్రేష్టమైనటువంటి సేవా విశేషంలో భాగంగా ఇచ్చినటువంటి నిర్వహిస్తున్నటువంటి ఆ చక్కని సేవలో భాగంగా తన సహచరుడైనటువంటి సర్పరాజు ఆదిశేషుడిని శ్రేష్టమైనటువంటి దివ్య కంకణంగా కళ్యాణ కంకణంగా తమ యొక్క దక్షిణ హస్తానికి అభయహస్తానికి ధరించాడు. కొంగు బంగారంగా భక్తులకు నిలిచినటువంటి ఆ కొండలరాయుడు ఆశీర్వదిస్తూ అద్భుతమైన రీతితో తాను తన యొక్క కళ్యాణ విషయంలో భాగస్వాములుగా ప్రకాశించేటువంటి తన యొక్క సత్శక్తి స్వరూపిణులైనటువంటి వారు చూడడానికి ఇద్దరుగా కనబడుతున్న ఇద్దరు కాదు, ఒక్కరే అంతా. వారు వీరు ఇద్దరు అందరూ కలిసి ఒక్కటిగా విశేషంగా కనబడతారు. విశేషంగా చూసినప్పుడు ఇద్దరుగా, లేదా 20 మందిగా, లేదా 200 మందిగా, 2 లక్షల మందిగా, 2 కోట్ల మందిగా అనేకంగా కనబడ్డం పరమాత్మ యొక్క విశేషం. కాబట్టి ఒకే మనిషి కలలో కొన్ని లక్షల కోట్ల మందిగా మారుతున్నట్లుగా ఎలాగైతే అనుభవంలో కనబడుతుందో అట్లా ఇక్కడ మనకు
అద్భుతమైన తన శక్తి రూపాలను అటు రమారమణిగా ఇటు భూరమణిగా చూపిస్తూ అద్భుతమైనటువంటి కళ్యాణ కార్య విశేషంగా తన యొక్క విలాసాన్ని క్రీడను సాగిస్తున్నటువంటి అద్భుతమైన జగత్ క్రీడాకారుడు. అదిగో గోవిందుడు చక్కగా తమ యొక్క శాసనాన్ని అనుసరించి పాలించేటువంటి తల్లి అదిగో రమారమణి యొక్క వామహస్తానికి అద్భుతమైనటువంటి దివ్య కంకణాన్ని ధరింపజేసి అలాగే తన యొక్క అన్ని కార్యాలకు కూడా ఆధారంగా నిలిచి నిరంతరం తనను వదలకుండా ఉండేటువంటి తన శక్తి రూపమైనటువంటి ఆ రమారమణి యొక్క మరో రూపం భూమహాలక్ష్మి వారికి కూడా చక్కగా వారి వామహస్తానికి అద్భుతమైన కళ్యాణ కంకణాన్ని ధరింపజేశాడు స్వామి. శాస్త్ర మర్యాదను ఏమాత్రం వదలకుండా సమయానికి తగినట్లుగా తాను తన యొక్క విశేష వైభవాన్ని అద్భుతమైన సౌభాగ్య రూపంగా అందించేటువంటి ఆ సౌజన్యమూర్తి సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం అంటారు అనంగరాచార్య స్వామి. ఎవడైతే అత్యంత సులభంగా తన భక్తులకు కూడా ఎవరిని పక్కకు ఎందుకంటే భక్తుడు ఎవడో గాడుగా తానే భక్త రూపంలో ఉంటూ తనను ఉపాసనా రూపంలో ఉపాసిస్తూ అలాగే వరమిచ్చే రూపంలో అటువైపు నిలబడుతూ ఇలా ఒక్కడే అన్నీగా అన్నీ ఒక్కడుగా చేస్తున్నటువంటి స్వామి ఆత్మరక్షారూపాత్మకమైన కంకణాన్ని అదిగో ఆచార్యులు కైంకర్యపరులకు అందించి ఆ తరువాత హోమాత్మకమైన విశేషంతో యజ్ఞనారాయణుడుగా ఆఘార కర్మ అనేటువంటి కర్మను యజమాన స్థానం నుంచి నిర్వహిస్తూ ఆశీర్వదిస్తున్నారు. గోవింద. ఆఘారం కరిష్యే వాం యతోన్మింద్రం స్తమాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైర్వృద్ధైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశీర్వా నమతో ఇంద్ర శుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధో రగన్మిధా ఆర్గా శుద్ధో మధ్య సౌమ్యః మయి దేవా దృఢమాగజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారావణతపూర్వేరిష్టాస్యామ ధనువా సువీరాః ఉద్దన్యమానమస్య అమేద్యం అపపాప్మానమజమానస్సగంతో శివానుషన్నో మాతా పృథివీ తోకసాతా తత్సుదర్వరేణ్యంబర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ గతప్రదేకో గతయో నిరగ్నైర్గతైः సమిద్ధోగతమస్యాన్నం గతప్రశస్త్వాసరితో వగంతే గతం పిబన్ శగజాయక్షిదేవాన్ అవధేరమన్యస్వ స్రవస్తేరమన్యస్వ దేవసవిత ప్రసువా తత్సుదర్వరేణ్యంబర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విధీమతః సరుచో వేన ఆవహ సా భూజ్ఞాపమాస్య విష్టా సదశ్చ వినుదశ్చ వః ఓం బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో భేనకం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దధాతో సాధన్యం విదత్యకం సవేగం ప్రతస్రణం యోధాత తస్మై ఓం సోమవాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మ సోమాదిభ్యో నమః ఆద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధగత్తున్నాగస్య పృష్టేజమానో వస్తు సప్తఋషీనాగం సుకృతాం మిత్రలోకస్తత్రేమం యజ్ఞమజమానం చ దేహి ఓం ప్రోక్ష పాత్రాదాతవమాదాగ పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो యజ్ఞే स्तो వాయుభూతే स्तो విష్ణోర్మణసా భూతే स्तो యజ్ఞస్య పావనే స్తః దివే త్వా అంతరిక్షాగత్వా పృథివ్యై త్వా పోషాగత్వా ఆదిత్యవ్యంజనమసి ఊర్ణాం బృహన్త్వా స్తృణామి పాఠస్థం దేవేభ్యః విష్ణవే నమః విష్ణోస్తూపోసి ఇది ప్రాచ్యాం దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతో విష్ణోస్తూపోసి పశ్చిమతో విష్ణోస్తూపోసి విష్ణుమవాహయామి మహావిష్ణుమవాహయామి సదా విష్ణుమవాహయామి వ్యాపినమవాహయామి శృతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసి వనస్పత్యో దేవేభ్య శృందస్వ పృథివ్యాపో గృహీష్యామి కోవో గృహ్ణాత్ సవో గృహ్ణాతో బ్రహ్మణ్ణవ ప్రణేష్యామి యజమానవాచం యచ్చ సోమాప ప్రణేష్యామి యజమానవాచం యచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధగత్తున్నాగస్య పృష్టేజమానో వస్తు సప్తఋషీనాగం సుకృతాం మిత్రలోకస్తత్రేమం యజ్ఞమజమానం చ దేహి ఓం ప్రణగ
कोवो युनक्तु सवो युनक्तु संविशन्तां दुर्षपात्राणि देवगज्ञागी दक्षिणप्रणितो ब्राह्मण तीर्थेन प्रजामवाहयामि ब्रह्मणमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयामि सोमवाहयामि अग्निशोमानवाहयामि ब्रह्मणमवाहयामि इन्द्रमवाहयामि वसूनवाहयामि मरुतमवाहयामि रुद्राणवाहयामि अपौपस्पृश्यां श्रीविष्णुमवाहयामि बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि वरुणमवाहयामि आदित्यानवाहयामि अश्विनमवाहयामि पूषणमवाहयामि कक्षमवाहयामि कक्षे सोमवाहयामि औपासनयज्ञमवाहयामि विश्वान् देवान् सर्वदेवान् अवाहयामि आज्यपात्रे ब्रह्मणेष्णुरपामि इन्द्रायष्णुरपामि वसुभ्योष्णुरपामि मरुद्भ्योष्णुरपामि रुद्रेभ्योष्णुरपामि आपौपस्पृश्यां श्रीविष्णुवेष्णुरपामि बृहस्पतिष्णुरपामि मित्रायष्णुरपामि वरुणायष्णुरपामि आदित्येभ्योष्णुरपामि अस्भ्यां शुण्डुरपामि पूष्णेष्णुरपामि कक्षायष्णुरपामि कक्षे सोमायष्णुरपामि औपासयज्ञष्णुरपामि विश्वेभ्यो देवेभ्यो सर्वदेवेभ्यो विष्णुरपामि आज्यं तृप्पदश्रयामि चिरं तृप्पदश्रयामि आग्ने ज्योतिरसि समिद स्वाहा अमृतमसि वारणमसि अन्तर्गं वक्ष अन्तरिता अरातिगः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अनातिगः चित्पतिस्थापनः तच्छिद्रेण भवेतेन वसो सूर्यस्य तस्य विस्मः वाक्पतिस्थापनः तच्छिद्रेण भवेतेन वसो सूर्यस्य तस्य विस्मः देवस्त्वा सवितापनः तच्छिद्रेण भवेतेन वसो सूर्यस्य तस्य विस्मः करसम्पूर्णवा समिदो गृहीत्वा मूलाघ्राप्याङ्कितगत्वा अभ्यर्च अक्षताम् आज्य चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः हुतमहाय नमः हुताश्रये नमः कृष्णवर्तने नमः देवमुखाय नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अनुदिनमुन्यस्व स्वस्तिर्मुन्यस्व देवसवितप्रसुमान् अगन्तगित्म आत्मादवेदस्थेनेद्यस्ववर्धस्व चेद्वद्दगचास्मान् प्रतिगा ब्रह्मच्छेनान्नाद्येन समेतगस्वाहा वायुव्याधाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपौपस्पृश्यां श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदे सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा स्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्या चरुं सावित्र्या गृहीत्वा जुक्वा व्यावतीर्जुगोति ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शिव स्वाहा ओं भूर्भुव स्व स्वाहा अवतेरमग्गुस्ता स्वस्तिर्मग्गुस्ता देवसवितप्रासाभिः प्राणानागम्याम् अस्यां श्रोतो श्री श्रीनिवासनः वैवाहिकमहोत्सवकर्माङ्गम् औपासनाग्नौ आघारान्ते सुरलोपे मन्त्रलोपे क्रियालोपे नियमलोपे श्रद्धालोपे सवदोष प्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवावतिर्घोष्ये अवतिर्मुन्यस्व अनुतिर्मुन्यस्व स्वस्तिर्मुन्यस्व देवसवितप्रसुवा ओं अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानितदे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो वदने पुष्पसे इन्दस्य गज्जस्सगा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वजक्षरायुधग् स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवाहं पश्यविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ शिवस्वाहा ॐ भूर्भुवस्व स्वाहा अवितेनमग्गुस्ताः अवितेनमग्गुस्ताः स्वस्तिनमग्गुस्ताः देवसवितप्रासाभिः అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక
మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక, ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక, ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక. తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక. ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా, ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా, వెళ్ళి చింత పంటి వల్లే వృధా వృధా. కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజగేహమా మోద ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితః సమః సుమంగళీరిగం వదోరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమస్మై దత్వాగాధాస్తం విపరేతన ఇమాన్ తమింద్రమేడ్వస్సుపుత్రాగం సుభగాంకురో దశాస్యాన్ పుత్రానాదేహి పతిమేకాదశం కృధి. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా ప్రతిశక్త్యా భ్రయమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయురాకాశమదహంకారం వ్యక్తా వ్యక్తసప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తిశ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం ఆతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య పణిరాజస్య శేషస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిక్తంతి శుండాత్తండోత్తంబితే అమరావతీ తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరుతి వరుణవాయుకుబేరగీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవనేక్షసురాసర్పదిదిక్షిరశుద్ధోదకాఖ్య సప్తార్నవ పరివృతే జంబూప్లక్షకుసక్రౌంజసకసాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయసదృక్షవద్వింధ్యపారిజాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృతభద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణకకురువర్షాఖ్యణో వర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకబస్తి పున్నాగంధర్వ సౌమ్యవరణభరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే
लक्षयोजनविस्तीर्णजम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्र समूहमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणे पार्श्वे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवतासन्निधौ मम अनेकजन्मसु इहजन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु नगसिप्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्ततीर्थक्षगार्धं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित धामाथपसङ्गात कालसूत्रादिविदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरलोके निवासित्यर्थं द्विगुणीकृताम् अग्निष्टोमतिरात्राप्तोर्याम सान्तवन वाजपेयी पौण्डरीकाश्वमिधसकृतो पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीविकनो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिमन्वादिप्रतिष्ठादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीरन्दकशारङ्गादि द्विपञ्चायोधरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकार्षभगवच्छास्त्रोक्तमार्गेण आङ्गेशभारगस्पत्य भारद्वाजत्रयार्षयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्वव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गेशभारगस्पत्य भारद्वाजत्रयार्षयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयार्षयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनिगन विजृम्भित पादारविन्दस्य अर्चावतारः प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयार्षयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योर्शोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्पतनृत्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय षड्नक्षत्रे मकररासौ जाताय श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराय भार्गवच्छवन आप्नुमान औरवेदल पञ्चार्षयप्रवरान्वित भार्गवसगोत्रोत्तमीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्त्रनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुणीनक्षत्रे कन्यारासौ जातां भृगोः सङ्कल्पधनकां श्रीदेवी नाम्नीमां कन्यां मृणीमहे दास्यामि। कास्यपावत्सारणैद्रवत्रगारुषयप्रवरान्वित कास्यवसगोत्रोत्तमीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं रेवतीनक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पधनकां भूदेवी नाम्नीमां कन्यां वृणीमहे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यां विष्णुवेतुभ्यं ब्रह्मलोकजिगीषया कन्यां स्वलङ्कृतां सात्वीं श्रीलागसमेतसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः। कन्यादानमुहूर्तस्सु मुहूर्तोऽस्तु।
ఓం నమో పరమపురుషాయ కళ్యాణపురుషాయ మాయామానుషరూపాయ గోవిందాయ నమో నమః. అదిగో దేవదేవుడు చేయిదాచి చక్కగా అందమైనటువంటి కన్యలిద్దరినీ కూడా మహాసంకల్పపూర్వకంగా కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం అని చక్కగా ఈ మాయామానుష స్వరూపంతో చక్కగా కన్యాదానాన్ని స్వీకరించారు. ఆశ్చర్యం, పరమాత్మ తాను అద్భుతమైన రూపాన్ని ధరించినప్పుడు నామరూప క్రియలతో కూడిన ప్రపంచమైపోతున్నాడు. దాన్ని వదిలేస్తే నిర్గుణ రూపంగా అంతటను ఆక్రమించినటువంటి నిరవయవం, ఏ అవయవాలు లేనటువంటి ఆత్మస్వరూపుడుగా ఉంటున్నాడు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులలో విశ్వము విశ్వానికి దూరంగా, విశ్వానికి అధీనంగా, విశ్వానికి అతీతంగా కూడా కనబడేటువంటి స్వభావం పరమాత్మది. అందుకనే అంటారు, అంత సులభం కాదయ్యా పరమాత్మను గ్రహించడం. రామదాస స్వామి అంటాడు ఒక చోట, అయ్యా ఏమయ్య రామా ఏమయ్య రామా బ్రహ్మేంద్రాదులకునైన నీ మాయ తెలియవశమా ఏమయ్య రామా శ్రీరామ. పరమాత్మలో ఉన్నటువంటి గొప్పదనం ఏమిటంటే తనలో ఉన్నటువంటి శక్తిని బయటకు చూపించినప్పుడు ఆ శక్తికి మాయా అని పేరు. భగవద్గీతలో తానే చెబుతాడు, అయ్యా నా శక్తి రెండు విధాలుగా ఉంది, పరాప్రకృతి అపరాప్రకృతి అని. పరాప్రకృతిగా వచ్చినప్పుడు జీవుడుగా అవుతున్నాడు, అలాగే అపరాప్రకృతి అన్నప్పుడు భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశంగా మారిపోతున్నాడు. ఇలా అయినటువంటి వాడు అంతా ఆక్రమించి తాను ఒక్కడే ఉంటూ ఒక్కడే అనేకంగా కనబడతాడు. ఒకే సముద్రం అంతటా ఈ మూల నుంచి ఆ మూలకు సముద్రం ఒకే రకంగా ఉంటుంది. దానిలో నుంచి శక్తి ఎగిసిపడిందంటే అలలు, ఆ అలలు వేగంగా తిరిగిందంటే సుడిగుండాలు, అవి ముక్కలైపోయిందంటే బుడగలు, ఇంకా ముక్కలైందంటే నురుగు. ఇవన్నీ అన్నీ సముద్రమే. ఒకే సముద్రం అలలుగా, బుడగలుగా, బుగ్గలుగా, సుడిగుండాలుగా ఎలా కనబడుతోందో, తనలో ఉండే శక్తిని తాను వశపరుచుకొని తను చెప్పినట్టు వినేటట్టుగా చేసే శక్తిని ఉపయోగించాడనుకో, ఆ పరమాత్మనే బ్రహ్మ అనే పేరుతో ఉన్నటువంటి బృహత్వాత్ బ్రహ్మ. అటువంటి బ్రహ్మ ఈశ్వరుడు అనేటువంటి పేరుతో సృష్టికర్తగా అవుతున్నాడు. సృష్టి అనేటువంటి పనిని మొదలుపెట్టి తనలో ఉండే శక్తిని మాయాశక్తిగా బయటికి చూపిస్తున్నాడు. ఆ ఉపయోగించినప్పుడు అందరూ మాయలో పడిపోతాడు. ఎలాంటి వాళ్ళు? ప్రపంచాన్ని సృష్టించాము అన్నటువంటి బ్రహ్మ మొదలైన వాళ్ళందరూ కూడా పడిపోతున్నారయ్యా. అలాగే తానే మాయకు లోబడ్డాడనుకోండి, తాను మాయకు వశపడ్డాడంటే జీవులుగా మారిపోతున్నాడు. అప్పుడు జీవులుగా ప్రపంచాన్ని, ఇదిగో మన శరీరాలతో, మనస్సులతో, బుద్ధితో ఈ ప్రపంచాన్ని అనుభవిస్తున్నాడు. ఇది విచిత్రమైనటువంటి మాయాశక్తి, పరమాత్మ యొక్క మాయాశక్తి ప్రభావం. దాన్నే మనస్సులో ఉంచుకొని అంటారు కదా పెద్దలు, అయ్యా క్షితినాథుడనుచు సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవుడును అతి బలుండనుచు కపులు శ్రీరామ ఏమయ్య రామ. ఏం చెప్పమంటావు నాయనా? నేను మాయామానుష రూపాన్ని ధరించినాను, మానవుడిగానే ఉంటాను, నా పని పూర్తి చేస్తాను, ధర్మరక్షణ ధర్మకార్యం చేస్తానని కిందికి దిగినప్పుడు అందరూ ఇక్కడ పని మీద వచ్చిన వాళ్లే, కానీ నిన్ను నా కుమారుడు అని అనుకున్నాడయ్యా దశరథుడు, అంతేగాని పరమాత్మ అని చూడలేదే. అంతేకాదు, సుగ్రీవుడు నా స్నేహితుడు, నేను ఎట్లా చెబితే అట్లా వింటాడు ఈ రాముడు, ఈయన్ని ఉపయోగించుకొని వాలిని సంహరించి రాజ్యాన్ని పొందాను నేను అని అనుకున్నాడు ఆయన. అలాగే ఈ మా నాయకుడికి ఇష్టమైనటువంటి ఈ శ్రీరాముడు సామాన్యుడు కాడు సుమా, ఈయన సమస్తానికి కూడా నాయకుడు, మహాబలశాలి అని కోతులందరూ అనుకున్నారయ్యా. రామా ఏమయ్య రామ బ్రహ్మే. ఇదంతా ఏమిటట? మాయలో ముంచేశావు కదయ్యా అందరినీ. ఏమని చెప్పమంటావు? ఇక్కడే కాదు, ప్రతిసారి నువ్వు చేసే పని ఇదే
అదే అంటాడు, చెలికాడనుచు పాండవులు విరోధివటంచు అలజరసంధాదులు శ్రీరామ ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకు నైనా నీ మాయ తెలియవశమ. ఆయనలో ఉండేటువంటి ఆ శక్తికి మాయ అంటేనే యా మా సా మాయా అని, దాన్ని ఎవడూ వివరించి చెప్పలేడంట. ఎదురుగుండా కనబడుతూ ఉండేది మాత్రమే నిజమనిపిస్తుంది. కొంచెం చూస్తే అసలు లేనే లేదు, ఏమీ ఉండదు. భయంకరమైనటువంటి శక్తియుక్తులతో నీవు ప్రపంచాన్నంతా కూడా సాధించినట్టు కలగంటావు. మూర్తి ఒక రూములో పడుకొని మంచం మీద పూర్తి చీకటి చేసేసి పడుకొని ఉన్నటువంటి వాడు మొత్తం ప్రపంచానికంతా కూడా ప్రపంచాధ్యక్షుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఏమిటి కళ? మెలకు వచ్చిన మరుక్షణం ఏది కళ? ఇంతసేపు అనుభవించింది ఏది? అదే మాయ. అంటే నీ మాయ నీ మీదే నీకు ప్రతివాడు అనుభవిస్తూనే ఉన్నాడు దీన్ని, కానీ ఎవడికి మాత్రం అర్థం కాదు సుమా. అదే అంటున్నాడు, పాండవులందరూ ఈయన మా స్నేహితుడు, మా బావగారు అని అర్జునుడు, ధర్మజుడు, భీముడు అందరూ అనుకుంటే, మాకు భయంకరమైన శత్రువని జరాసంధుడు మొదలైన వాళ్ళు 17 మార్లు నీ మీదకు యుద్ధానికి వస్తే కృష్ణుడుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవడు ఎలా అనుకుంటే, అందుకనే ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామి. ఎవడు నన్ను ఎట్లా పిలుస్తాడో తలుస్తాడో, నువ్వు అట్లంటే అట్లే, ఇట్లంటే ఇట్లే. ఇంతకు నువ్వు ఎవడు ఒరిజినల్గా? నేనేమీ కాదు, అంతా నేనే. నేను ఏమీ గాను, అంతా నేనే. ఇదే అంటున్నాడు. నరుడవని నరులు తమ దొరవనుచు యాదవులు వరుడనుచు గోపసతులు శ్రీరామ ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకు నైనా నీ మాయ తెలియవశమా. అదే మాయ ఇప్పుడు ప్రయోగిస్తున్నాడు మన అందరి మీద. ప్రతివాడు, ప్రతి ఆమె ఏమనుకుంటోంది, నేను నా మొగుడు, నా భార్య, నా బిడ్డలు, నా ఇళ్ళు, నా వాకిండ్లు, నా సొత్తులు వచ్చినాయి పోయినాయి, బాబోయ్ ఇంత కష్టం తట్టుకోలేము, చచ్చిపోతున్నా బతుకుతున్నా, జననం మరణం కష్టాలు సుఖాలు, ఏమిటిదంతా ఈ ఆట? ఒక్కసారి కన్ను మూస్తే అయిపోయా, ఏమైంది తర్వాత చెప్పేవాడెవడు, అడిగేవాడెవడు, చూచేవాడెవడు? కానీ ఉన్నంతవరకు ఇలా మాయావాగురంలో ముంచిన అదిగో గోవిందుడు చక్కగా తన కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రజాపతి స్వమగం రాజానమసృజతాం తంత్రగో వేదా అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అదః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి స్వమగం రాజానమసృజతాం తంత్రగో వేదా అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అదః సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు.
देवतानागं सोऽस्य प्रजां नयितमृत्युपाशात् तदयगं राजा वरुणनामिदे यज्ञस्ते पौत्रमगन्नरोदात् स्वाहा इमामग्निस्त्रागतां गार्गपत्य प्रजामस्यै नयतु दीर्घमायुः असोऽन्योपस्था जीवतामस्तु माता पौत्रणप्रभृत्यदाग स्वाहा ऋतञ्च स्वाहा चितिश्च स्वाहा आगोदञ्च स्वाहा आगोदश्च स्वाहा विज्ञातञ्च स्वाहा विज्ञानञ्च स्वाहा मनश्च स्वाहा शक्वरीश्च स्वाहा दृढश्च स्वाहा पूर्णमाच्च स्वाहा बृहच्च स्वाहा अनन्तरञ्च स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्व स्वाहा अवतेनमग्रस्ताः अनुतेनमग्रस्ताः स्वस्तेनमग्रस्ताः देवसवितप्रासाभिः प्राणानागम्यास्यां श्रुतो श्रीश्रीनिवासनः वैवाहिकमहोत्सवकर्माङ्गमुपासनाग्नौ राजहोमं करिष्ये अवतेरमुन्यस्व अनुतेरमुन्यस्व स्वस्तेरमुन्यस्व देवसवितप्रसुभा इमान् लाजानामित्यभिकार्य इमान् लाजानापपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवधनात् तदग्नेरणुमण्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवधनात् तदग्नेरणुमण्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवधनात् तदग्नेरणुमण्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं श्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवतेरमग्रस्ता अनुतेरमग्रस्ता स्वस्तेरमग्रस्ताः देवसवितप्रासावीः प्राणानागम्या अस्यां श्रुतौ श्रीश्रीनिवासनः वैवाहिकमहोत्सवकर्माङ्गम् औपासनाग्नौ राजहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थं मतो देवादिवैष्णवावुतिर्घोष्ये अवतेरमन्यस्व अनवतेरमन्यस्व स्वस्तेरमन्यस्व देवसवितप्रसुभा ओं अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सततामभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानिदते पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत गतो वदानि पस्पसे इन्द्रस्य गज्जस्सका स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षरादतग्गस्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवागं वत्सविन्दते विष्णोर्यत्परमं पदग्गस्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवतेरमग्रस्ता स्वस्तेरमग्रस्ता देवसवितप्रासावीः प्राणानागम्या अस्यां श्रुतौ श्रीश्रीनिवासनः वैवाहिकमहोत्सवकर्माङ्गमुपासनाग्नौ क्रमसाद्गुण्यार्थमुपृष्टान्तहोमं करिष्ये अवतेरमन्यस्व अनवतेरमन्यस्व स्वस्तेरमन्यस्व देवसवितप्रसुभा ओं इदस्य कर्मणो त्रीचं विद्वान्विभाकरम् अग्नये स्वाहा अग्नये एण्णादाय स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवाधिष्ठकं सर्वत्रैवानाधिष्ठं तदमुष्मै स्वाहा अग्नये सुकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनराः जतवेदा विचर्षणि स्वाहा पुनरग्निचक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्वे अश्वरायं चक्षुरात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा मृदनिष्ठेभ्यः स्वाहा बीजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओं येधो ओषधिषीमहि स्वाहा
समिदसि तेजोसुते सोमहि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा योर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा योर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओम सप्तते अग्ने समिधः सप्तजग्मा सप्तऋषयः सप्तधाम प्रगानि सप्तहोत्रा आसृतात्मा गतन्ते सप्तगो नीराप्रणस्व गतेन स्वाहा प्रदानविद्वाननुष्टभृतेन पूर्णमाहुतिं जुहाय मनसा प्रजापतये स्वाहा आज्यशेषम् इन्द्रागधो विस्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अतिरमग्रस्ता देवसविधप्रासावी दक्षिणवृत्ततो अवायतां देवताभ्यो नमः यदा सकं यदा स्तरं प्रतिष्ठापयामि सुमनार्थं क्षेमाय पुनरागमनाय च विक्रं मे भूयाः पूर्णमसि पूर्णं मे भूयाः सर्वं मे भूयाः सर्वं मे भूयाः अक्षतमक्षित्यै जुहोमि अक्षतमे क्षेष्टाः प्राच्यां दक्षिणागां प्रदेश्यां ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः परदिवपनगां दक्षिणतः परदिवपनगां उत्तरतः प्रतिपनगा पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान् प्रथमोक्य ग्रन्थिं विसृज्य अद्भिप्रोक्ष्य आप्यागन्ताम् इति जुहोति आप्यागन्तामापवोषधगौमृतां मृतगच्छदिवं गच्छतो नो वृष्टिमेरगस्वाहा सुद्यन्तां देवसदनगं सुद्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अन्तिमानुतगो बुद्धिः आदित्यस्य नमो नमः प्रगाकुशं जपदग्ने कश्यपस्य प्रगाकुशं यद्देवानां प्रगाकुशं तन्मे अस्तु प्रगाकुशं दीर्घायुत्वागा फलागा सतागा तदं चक्षुषे प्रगाकुशम् आपोगिष्ठामघापस्तानभूर्धे दातना महेरणाय चक्षुषे व्यवस्थितमोरुस्त्रवाजिगते घनः हृदिरिव मातरः तस्मा अरङ्गमावभोगस्यक्षगा गजिन्वता आपो जनयताचनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं भ्राजो ददातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं उदासना निर्गन्तमयादेव परिपूर्णं तदस्ते फलचित्तनिर्षाणि होमकर्मात्मकानि वै यानि तेषामशेषेणागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि सकलं परस्मै नारायणागे समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यं पुनरर्घ्यं पुनराचमनीयं समर्पयामि यदा सकं यदा स्तनं प्रतिष्ठापयामि समरार्थं क्षेमाय समर्पयामि अग्नये नमः ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्री भूमिनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु ఓం నమో ప్రేమైకస్వరూపాయ నమో నమః. అన్నిటికీ ఆధారంగా నిలిచినటువంటి మహానుభావుడు, ప్రేమను గొప్పగా గౌరవించి ఉపాసనను చక్కగా స్వీకరించేటువంటి ఉపాసనా పురుషుడుగా తనను ఉపాసించి ప్రేమించినటువంటి గోదాదేవిని తాను 1000 ఏనుగులతో వచ్చి స్వీకరించినట్లుగా కలలు కన్నటువంటి ఆమె కళను నిజం చేసిన విశేషాన్ని జియంగారు ప్రతినిధులు
వారణమాయర పాసురం అనేటువంటి ఆమె రచించిన పాసుర విశేషాలతో కీర్తిస్తుంటే కొబ్బరికాయలు దొల్లించడం అనేటువంటి సాంప్రదాయకమైనటువంటి ఆ కృత్యాన్ని చక్కగా నెరవేర్చుకున్నాడు అయ్యవారు. బ్రహ్మాండ సంస్థానంలో అద్భుతమైన రీతితో అదిగో అంగరంగ వైభోగంగా సాగేటువంటి తన యొక్క ఆరాధన విశేషాలలో భాగంగా కళ్యాణోత్సవ ప్రక్రియలో అదిగో భగవానుడు కళ్యాణమాలా పరివర్తనం అనేటువంటి కార్యం నిర్వహించుకుంటూ తాము ధరించిన కళ్యాణమాలను చక్కగా అదిగో రమారమణి వారి యొక్క కంఠసీమకు అందించారు. అమ్మవారు ప్రియంగా దానిని స్వీకరించి ధరించి శాస్త్ర మర్యాదను అనుసరించి అదిగో తిరిగి వారి కంఠసీమకే చక్కగా అందిస్తూ ఉన్నారు కళ్యాణమాలను శ్రీ మహాలక్ష్మి. ఎంతో ప్రియంగా చిరునవ్వులతో దాన్ని స్వీకరించి కొండదేవర అద్భుతమైనటువంటి మరొక దేవేరి సాక్షాత్ శ్రీ భూమహాలక్ష్మి వారికి కూడా ఆ చక్కని కళ్యాణమాలను అందించారు. ఆమె దానిని ప్రియంగా స్వీకరించి ధరించి మిక్కిలి సంతోషంతో అదిగో భక్తవాత్సల్యపూరితుడైనటువంటి దేవదేవుని గోవిందనామస్మరణల మధ్య అదిగో తిరిగి స్వామివారి యొక్క కంఠసీమకే ఆ చక్కని మాలను అందించారు కళ్యాణమాలను. అదిగో భక్తులందరూ కూడా ఎంతో ప్రియంగా జేజేలతో చప్పట్లు చరుస్తూ అద్భుతమైనటువంటి రీతితో గోవిందనామస్మరణపూర్వకంగా స్వామివారి దివ్య కళ్యాణోత్సవ వైభవాన్ని దర్శించి పులకిత గాత్రులవుతూ స్వామివారిని చక్కగా కీర్తిస్తూ ఉండగా అమ్మలు ఇరువురు కూడా అటు శ్రీ భూమహాలక్ష్ములు ఇరువురు అయ్యవారికి ఇరువైపులా చేరారు. చక్కగా స్వామివారికి రెండు పక్కలా చేరి భక్తుల యొక్క నమస్కారాలు గోవింద ధ్వనుల మధ్య చక్కగా అదిగో అన్నమయ్య అందించిన పిడికిట తలంబ్రాలతో తర్వాత కార్యవిశేషం అక్షతారోపణాన్ని స్వీకరిస్తున్నారు. గోవింద పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు,
పెడమరలి నవ్వీనే పెండ్లి